తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హిందూ బంధువులందరూ కూడా పవిత్రమైన దీపావళి పర్వదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ దీపావళి తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి కష్టాలన్నీ తొలగిపోవాలని చెప్పి సుఖ సంతోషాలతో జీవితాలు గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు మీకు మీ కుటుంబాలకు కూడా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా దీపావళి రేపు, కానీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవడానికి ఒక నిజమైన ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి ప్రధాన భూమిక పోషించి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో అతి ముఖ్యుడైనటువంటి ఒక ముఖ్యమైన నాయకుడు ఈటల రాజేందర్ గారిని ఏ విధంగా అవమానపరిచి టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించారో, ఈ అవమానాన్ని హుజరాబాద్ ప్రజలు భరించలేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు భరించలేకపోయారు. నిజంగా టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులకు అవమానం జరుగుతుంది, కనీసం పట్టించుకున్న పాపాన పోతలేరన్న విషయం అనేక సందర్భాల్లో స్పష్టమైంది. టీఆర్ఎస్ పార్టీలో చాలా నిజమైన ఉద్యమకారులందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టు, బీజేపీలో చేరిన విషయాన్ని ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించారు, గమనించారు, గ్రహించారు. నిన్న హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా తన గుణపాఠం చెప్పారు. ఒక అవినీతి ముద్రేసి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రోజులేమో నీతిపాలు నిజాంతిపాలు ఉద్యమకారులు, ముఖ్యమంత్రికి నచ్చినప్పుడు మాత్రము ఉద్యమద్రోహులు, అవినీతి పరులు. దేశంలో ముఖ్యమంత్రి కుటుంబం కంటే పెద్ద అవినీతి పరులు ఎవరు? వాళ్ళు నిజాయితీపరుగా చలామణి కావడానికి ఇతరుల మీద అవినీతి అమలు బయటకు పంపే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నది. ఇది జరుగుతుంది టీఆర్ఎస్ పార్టీలో. హంపీలో జరిగిన సమావేశాలు ఇక జరుగుతున్నాయి. ఆల్రెడీ వారం రోజుల ముందు నుంచే జరుగుతున్నాయి. హంపీలో ఏం సమాచారం జరిగిందో మీ అందరికీ తెలుసు, తెలంగాణ సమాచారం తెలుసు. మళ్ళీ స్టార్ట్ అయింది, లొల్లిగా స్టార్ట్ అయింది. ఇక 80% హుజరాబాద్లో గెలవం, అడ్డదారులు కూడా గెలిచే ప్రయత్నం చేసినా గెలవలేమని చెప్పి భావించిన తర్వాతనే చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అగ్రనాయకుల, కింది నాయకులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే నిజంగా హుజరాబాద్ ప్రజలు నిజంగా రెండు చేతులు జోడించి నమస్కరించాలి. ఈరోజు హుజరాబాద్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలవకుండా టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే ఇవాళ పూర్తి రాజకీయ వ్యవస్థనే ప్రజలు చీదరించుకునేవారు.
ఇలా ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క ఉన్నటువంటి పరిస్థితులను చూసి ప్రత్యేకమైన రాజ్యాంగ సంస్థ ఉంది, ఎన్నికల కమిషన్, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయట అని చెప్పి అందరు ఒక ఆశ్చర్యపోతుండ్రు వాళ్ళ. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరిస్తున్న తీరు చూసిన తర్వాత ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓటుకు 6,000 నుంచి 20,000 ఇచ్చే స్థాయికి వచ్చి లక్షల మందికి ప్రైవేట్ ఏజెన్సీతో సీల్డ్ కవర్లో పెట్టి ఇంటింటికి పైసలు వంచే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే నిజంగా టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటుంటే ప్రజాసేవ చేయాలని చెప్పు, దేశ సేవ చేయాలని చెప్పు, ధర్మకార్యం చేయాలని చెప్పు కొత్త కొత్త ఆలోచనతో రాజకీయాలకు రావాలనుకుంటే యువత వాళ్ళు రాజకీయాలకు వచ్చేవారు కాదు. ఇక డబ్బుల ద్వారా ఏదైనా సాధించవచ్చు అని చెప్పి అలా ఒక చెడు సాంప్రదాయానికి అలా నాంది వాళ్ళకేది టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉండదు ఉంటే. అందుకే హుజరాబాద్ ప్రజలు మా ఓట్లను డబ్బులతో కొంటారా మీరు ఆలోచించాలి. మేము రేపు ఏ ఫంక్షన్ పోయినా కూడా మా బంధువులింటికి పోయినా, మా స్నేహితుడికి పోయినా, వేరే జిల్లాకి పోయినా, వేరే మండలానికి పోయినా, వేరే రాష్ట్రానికి పోయినా, వేరే దేశానికి పోయినా మేము హుజరాబాద్ ప్రజలు ఉంటే టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే పైసల ద్వారా గెలిపించినట్టు కదా అని చెప్పి అవమానకర పరిస్థితులు ఎదురైతే మాకు తలెత్తుకొని తిరగలేము. మేము నిజాయితీ పరులము, మా లోపల ఉద్యమ స్ఫూర్తింది, తెలంగాణ రక్తం మా లోపల ప్రవహిస్తుందని చెప్పి భావించే నిజాయితీగా నిబద్ధతతోని ఇలా పైసల ద్వారా డబ్బుల ద్వారా రాజకీయాన్ని శాసిస్తాము, అధికారాన్ని శాసిస్తాము, రాజ్యం వెళ్తామని చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీకి సరైన విధంగా గుణపాఠం చెప్పినట్టు హుజరాబాద్ ప్రజలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అందుకే భారతీయ జనతా పార్టీ హుజరాబాద్ ప్రజలకు ఎప్పుడు రుణపడి. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు మొదటి నుంచి కూడా ఒక మంచి ఆలోచనతో ఆ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండే వ్యక్తి, తెలంగాణ రాష్ట్రంలో పేదలకు అండగా ఉండే వ్యక్తి, ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా కూడా దానికి న్యాయం చేసే వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ఒక సీనియర్ నాయకుడు. వాళ్ళ ఈటల రాజేందర్ గారు గెలిచినాక మాకు కూడా సంతోషం. ఒక సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే గెలవడం అంటే మామూలు విషయం కాదు. మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి, ఉద్యమకారుడు, అన్నిట్లో అవగాహన వ్యక్తి, అంటే అన్ని గుర్తించే అన్ని గమనించే అలా హుజరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పలికినప్పుడు కూడా ఇలా గెలిపించారు. పోలీసు అధికారులు బెదిరించే ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకులను వాళ్ళ కార్యకర్తలను పైసలు ఇచ్చి కొనుక్కున్నారు, రౌడీజం చేశారు, గుండాజం చేశారు. ఏం చేసినా కూడా ఇలా అన్ని వర్గాల ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించి ఈటల రాజేందర్ గారిని తిరిగి ఎమ్మెల్యే చేసిన విషయాన్ని అందరు చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని అబద్ధాలన్నా కూడా అబద్ధాలతో ప్రచారం చేశారు. శాసనసభ ఎన్నికలకు సంబంధం లేని విషయాలను అబద్ధాలతో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజలు నమ్మలేదు. మొత్తం అబద్ధాలే. ఒక అబద్ధాలకు ఒక మంత్రి వర్గమే కేటాయించారు. ఆ మంత్రి ఏడమైన అబద్ధాలే, దుబాకలు అబద్ధాలు, హైదరాబాద్ ఒక డివిజన్ అబద్ధాలు, అబద్ధాలకు శాఖ తయారు చేసారు వాళ్ళకి. ఏ అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే. ఏం చేసినా కూడా ప్రజలు వాస్తవాలు గ్రహించారు. కాబట్టి ఈరోజు ఇంత మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ గారు గెలవడం చాలా సంతోషం. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ఎన్నికల సందర్భంగా హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ మొత్తం వెహికల్ ఇన్స్పెక్టర్ సెక్రటరీ మొత్తం ఖాళీపోయింది. వెహికల్ ఇన్స్పెక్టర్కి వచ్చి మిషన్ పెట్టుకుని ఇక్కడనే లైసెన్స్ ఇచ్చారట. స్పాట్లో లైసెన్స్, స్పాట్లో రేషన్ కార్డులు, స్పాట్లో ఓటర్ ఐడి కార్డులు, స్పాట్లో రైతు బంధు, ఏది అడుగుతుంది స్పాట్లు ఇచ్చేసారు. దళిత బంధు అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, డిసెంబర్ 4 నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. ఎన్నికల కమిషన్ పని అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే ఎన్నికల కమిషన్ పని అయిపోయింది. ఇప్పుడు నీ పనే కదా, ఇక
రేపు 4వ తారీఖు రేపటి నుంచి ఎట్టి బస్లో నువ్వు దళిత బంధు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. హుజరాబాద్లో అమలు చేయాల్సిందే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందే. ఏవైతే 17,000 మందికి పైగా అకౌంట్లో డబ్బులు ఇస్తావో ఆ డబ్బులను తిరిగి వారికి చెల్లించే విధంగా, వారికి వచ్చే విధంగా వెంటనే యుద్ధ ప్రాంతాన చర్యలు తీసుకోవాల్సిందే. నువ్వన్న మాటలు ఒక్కసారి వినిపిస్తా మర్చిపోతే రాష్ట్రముఖ్య రాత్రి మాట్లాడింది అంతే. ఇది అదే ప్రాజెక్ట్ ఎంత ఊరించుకుంటూ చెప్తాడు ఇడు మంచిగా. अच्छा ఇంతకుముందు మొత్తం హుజరాబాద్లో స్టార్ట్ చేస్తాడ 4th నాడు ఊరించుకుంటా మంచిగా మాటలు చెప్పింది పాపం. తెలంగాణ రాష్ట్రంలో అన్ని 119 నియోజకవర్గాలు 118 ఇదే 119 118 నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క బస్ అట, ఒక్కొక్క బస్సు మాడుకుంటారట. 118 బస్సులు హుజరాబాద్కి వస్తాయట్లా. ఎట్లా అమలు చేసినారో ఏం చేసినారో మొత్తం చూస్తారట. ఊరించుకుంటా మాటలు చెప్పి పిట్టకథలు చెప్పి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి ఉందని చేసిన ముఖ్యమంత్రి గారు. ఇవాళ మేము అడుగుతున్నాం, తప్పకుండా రేపే దీపావళి, రేపటి నుంచి హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధును అమలు చేస్తారా చేయరా? ఆదేశాలు అన్ని చేసినాం, ఆర్డర్ చేసినాం, ఆల్రెడీ అకౌంట్లో డబ్బులు వేసినావు. రేపు హుజరాబాద్లో ప్రారంభించాలి, హుజరాబాద్ నియోజకవర్గం మొత్తం ఇవ్వాల్సిందే. నెక్స్ట్ మళ్ళీ వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయాల్సిందే, ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాల్సిందే. నువ్వు ఇవ్వకుంటే ఎట్లయో మేము కూడా చూస్తాం దాని సంగతి ఏందో. అకౌంట్లో డబ్బులు వేసిండ్రు, అకౌంట్లో డబ్బులు వేసి ఎన్నికల కమిషన్ ఆపిందని చెప్పి బీజేపీ లెటర్ రాసిందని చెప్పి అబద్ధాలు ఆడారు. ఎన్నికల కమిషన్ తిట్టిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. అయిపోయినాయి ఎన్నికలు, అయిపోయినాయి. ఇప్పుడు చెప్పి స్టార్ట్ అయ్యారు. రేపు స్టార్ట్ చేయకుంటే అప్పుడు నీకు సంగతి అంతా చూస్తాం మేము కూడా. వదిలిపెట్టే ప్రసక్తి లేని దళిత బంధును తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాల్సిందే. నిర్ధారణ ఎన్నికల కమిషన్ పేరుతోని, భారతీయ జనతా పార్టీ పేరుతోని దొంగ లేఖలు సృష్టించి దళిత సమాజాన్ని వంచే ప్రయత్నం చేసినావు. ఎట్టి పరిస్థితుల్లో దళిత బంధును ఎట్లా అమలు తప్పకుండా పక్క అమలు చేయాల్సిందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నువ్వు దళిత బంధు అమలు చేయకుంటే మేము చేసే ఉద్యమానికి తట్టుకోలేము. ఆ స్థాయిలో ఉద్యమం చేస్తాం మేము. ఈటల రాజేంద్రరావు ఊరుకోరు, ఆయన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు, హుజరాబాద్నే స్టార్ట్ చేస్తాడు దళిత బంధు సంగతి ఏందో అని. దళిత బంధు ఇవ్వాల్సిందే, బీసీలకు సంబంధించి చేస్తున్నావు అది ఇవ్వాల్సిందే, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన పథకం ఇస్తున్నావు అది ఇవ్వాల్సిందే. అగ్రవర్ణాల్లో పేదలు ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్పినావు, బ్రాహ్మణులను, రెడ్డిలను, వేలమలను అన్నీ చెప్పినా అవి కూడా ఇవ్వాల్సిందే. నువ్వు ఇస్తావా ఇవ్వవా? ఇయ్య అంటే మా పంద ఒక రకం ఉంటుంది, ఇస్తా అంటే మా పంద ఇంకో రకంగా ఉంటుంది. ఇస్తా అంటే సహకరిస్తాం మేము కూడా. ఈటలు అందరూ మీతో పక్క తిరుగుతారు, అక్కడ తిరుగుతారు, ప్రతి దళ కూడా పోతాము, వారు వస్తారు, మీతో పాటు కలిసి కూర్చుంటారు, అందరినీ గుర్తిస్తారు. తప్పకుండా మీకు సహకరించే ప్రయత్నం చేసి తప్పకుండా సహకరిస్తాం. ఇలా వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు హుజరాబాద్ నియోజకవర్గానికి. ఇప్పుడు ఆపేస్తారు. ఇక అంటే ముఖ్యమంత్రి బరిదెగించి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి దిగజారి మేము ఎన్నికల కోసమే, ఓట్ల కోసమే, మరి సన్యాసుల పార్టీ కాదు, మరి ఏమైనా ఇప్పుడు సన్యాసుల పార్టీ అయిపోయింది. ఇది ఈ సర్వే అంటివి, ఆ సర్వే అంటివి, మొత్తం 100% అంటివి.
ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కలిసి నాకు మొన్నగా ఆయన ఏమేమి సార్ అన్న సార్ మొత్తం బీజేపీ అన్నాడు. మరి ఎందుకే మీరు రిపోర్ట్ ఇస్తే అబ్బో సార్ మేము బీజేపీకి ఫేవర్గా రిపోర్ట్ ఇస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పాడు. మా ఉద్యోగాలు వీక్నెస్ సార్ మళ్ళీ టీఆర్ఎస్ గెలుస్తుందనే రిపోర్ట్ ఇవ్వాలన్నట. తప్పిపోయి బీజేపీ గెలుస్తుందో ఇంకో పార్టీ గెలుస్తుందంటే వాళ్ళ ఉద్యోగాలు పోస్ట్ ముట్టితే కథ అయిపోయి, లేకుంటే ట్రాన్స్ఫర్ సస్పెండ్ లేకుంటే ఏం పోస్ట్ లేకుండా ఎక్కువ న్యాయం గెలిచింది. అడ్డదారిలో అక్రమ పద్ధతిలో గెలవాలనుకున్న టీఆర్ఎస్ పార్టీకి హుజరాబాద్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఈటల రాజేందర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని గుర్తించారు. ఈటల రాజేందర్ గారు ఇన్ని రోజులు ప్రజలకు అండగా ఉన్నటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించారు. అనేక విషయాలు ఇలా హుజరాబాద్ ప్రజలు గెలిపించారు. వారు వేస్తే ఉరియాని ముఖ్యమంత్రి కరీంనగర్ హిందూగాలు బొందులు తీసుకుపోయి బొంద పెట్టారు. మా గెలుపు ప్రధాన కారణం ముఖ్యమంత్రే, మా ప్రచారం కూడా ముఖ్యమంత్రి. వారేస్తే ఉరియానుడు పోయి ఫామ్ హౌస్లో వచ్చిండే దానికి ఒక కలెక్టర్ చప్పలు కొట్టే నేను వారేస్తే మీరు వరేకూరి వేస్తే కలెక్టర్ నేను సుప్రీంకోర్టును హైకోర్టు కూడా శాసిస్తాను. ఆయన పోటీ అడిగిన కలెక్టర్ ఏమైంది నిన్న హైకోర్టు ఏం చేసింది? నిన్న హైకోర్టు ఏం చేసింది? నిన్న మాకు సంబంధించిన రైతుకు మేమే సహకరించాం. మా అడ్వకేట్లో వాదించారు ఆ రైతు తరఫున. ఆ రైతు హైకోర్టు పిటిషన్ వేసాడు. ఇలా కలెక్టర్ మమ్మల్ని అడ్డుకునే విధంగా మమ్మల్ని అణగొక్కడానికి హైకోర్టును సుప్రీంకోర్టును శాసిస్తామన్నాడు. కాబట్టి దీన్ని సుమోటోగా స్వీకరించాలా, ఈయన చర్యలు తీసుకోవాలంటే హైకోర్టు ఏం చేసింది? నిన్న తప్పకుండా ఈ కలెక్టర్ కోర్టు దిక్కన్న కేసు కింద వస్తుంది, కోర్టు దిక్కన్న కేసు పెట్టాల్సిందని చెప్పి ఇలా పై బెంచ్కి పంపింది. కాళ్ళు మొక్కే కలెక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా మాట్లాడచ్చు. నిజంగా కష్టపడి పైకి వచ్చినటువంటి కలెక్టర్లే సిగ్గుతో తలుచుకోండి కొంతమంది కలెక్టర్ల వల్ల. మళ్ళీ నేను ఏమనలేదు అంటాడు ఆయన, నాకు అన్నీ అనలే అంటాడు ఆయన. సపోర్ట్ కొట్టించుకున్నాడు, మళ్ళీ ఏమనలేదు అంటాడు ఆయన. వరేస్తే అడిగినాం, వరి అంటే బీజేపీ కొట్టారు, ఉరి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ కొట్టారంటే రైతాంగం అంతా కూడా ఏకదాటిపై వచ్చి ఇలా మాకు వరి కావాలి తప్ప ఈ 6,000 రూపాయలు ఇచ్చి మా ఓట్లు కొనుక్కుంటే ఇలా వ్యవసాయం మీద ఆధారపడినాం. ఇప్పటికీ అప్పుల పాలైనా మేము కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేసుకుంటున్నాం. కాబట్టి 6,000 ముఖ్యం కాదు, మాకు వ్యవసాయమే ముఖ్యమని చెప్పి అలా రైతాంగం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పింది. భారతీయ జనతా పార్టీకి అండగా ఉంది. అందుకే ఇవన్నీ గుర్తించే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక పద్ధతిగా మా సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా దాదాపు 4 నెలల నుంచి కష్టపడి పనిచేస్తున్నాం. లాస్ట్ వారం రోజుల పాటు నాయకులందరూ కూడా గడప తిరగడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడికైనా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలని చెప్పి మేము కోరుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ భయానక వాతావరణం సృష్టించింది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేస్తే బీజేపీ గెలుస్తుంది. కాబట్టి హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో బీజేపీ మత విద్వేషాలు తగిలిస్తుంది, గొడవ జరుగుతుంది, రాడ్లు పట్టుకుంటామట, టీఆర్ఎస్ పార్టీ భవనం మీద దాడి చేస్తున్నామట, డీజీపీ ఆఫీస్ మీద దాడి చేస్తున్నామట, మాది మేము లాఠీ చార్జ్ చేసుకుంటామట, మాది మేము ఫైరింగ్ చేసుకుంటామట అని చెప్పి ఇవాళ అడ్డగోలుగా వద్దలాడింది. పోలింగ్ పర్సెంట్ తగ్గించే ప్రయత్నం చేసింది. మేము కష్టపడాలో పోలింగ్ పర్సెంట్ పెరిగింది. సేమ్ అదే పందానికి కూడా కొనసాగించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేసింది. భయానక వాతావరణం చూస్తే ప్రజలు ఓటు వినియోగించుకోరు కాబట్టి వాళ్ళు గెలవాలని చెప్పి. కానీ భారతీయ జనతా పార్టీ మొత్తం టెలికాన్ఫరెన్స్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు కనగొండి ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కష్టపడి పనిచేయడం వల్ల ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. ఇవాళ ఈటల గారు ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇలా మొదటి నుంచి కూడా ఎన్నికల సరళి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో 4 బై ఎలక్షన్స్ జరిగినాయి. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజాబాద్. ఈ 4 కూడా సిట్టింగ్ స్థానాలు టీఆర్ఎస్ పార్టీ. 4 సిట్టింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అయితే 50% మేము విజయాలు సాధించాం. 50% మేమే విజయం సాధించినాము. 4 స్థానాల్లో 2 మేమే కైవసం చేసుకున్నాం. సిట్టింగ్ స్థానాలండి హుజాబాద్లో, దుబ్బాకలో. జిహెచ్ఎంసీలో కూడా వాళ్ళ 2018లో మా ఓటింగ్ శాతం ఎంత అంటే కేవలం 6%, 7%. టీఆర్ఎస్ పార్టీది 46%. ఇలా లోక్సభ ఎన్నికలో మా ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత అంటే 20%. టీఆర్ఎస్ పార్టీది 46 నుంచి 41కి వచ్చింది.
లోక్సభ ఎన్నికల్లో. దుబ్బాక ఎన్నికల సందర్భంగా మాది 20% నుంచి 35% పోయింది. టీఆర్ఎస్ పార్టీది 46 నుంచి 41కి వచ్చింది, 41 నుంచి 37% పోయింది దుబ్బాకలో. ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీది 35% అయితే మాది 35%. ఒక 6,000 ఓట్లు మాత్రమే మాకంటే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. గతంలో మేము 0 వాడ 2 సీట్లు మాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారం చెలాయించింది ఎంఐఎం పార్టీతో ఎంఐఎం పార్టీతో కలిసి. కానీ 35% పోయినసారి ఉండే, మాది 35% వచ్చింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. ఇలా హుజాబాద్ ఎన్నికలు వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీది 40% తగ్గింది, మాది 51% పెరిగింది. వాళ్ళ ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ మాది పెరుగుతుందా, టీఆర్ఎస్ పార్టీ పెరుగుతుందా? అడ్డగోలుగా ఇష్టానుసారంగా మాట్లాడే పార్టీలు కానీ మేధావి వర్గం కానీ దయచేసి ఆలోచించాలి. మేము చేస్తున్న ఆందోళన కార్యక్రమం కానీ, టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము చేస్తున్న యుద్ధం కానీ, మేము పడుతున్న శ్రమ కానీ, మా కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కానీ గుర్తించే తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి అండగా అని చెప్పని కోరుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాల్సిందే. ఇప్పుడున్నది మునుపటి తెలంగాణ కాదు. ప్రజలు చైతన్యవంతమైనరు కాబట్టి మన తిరిగి ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం జరగాలంటే భారతీయ జనతా పార్టీకి సాధ్యమని భావించే ఈరోజు భారతీయ జనతా పార్టీని గెలిపించినారు. మరి ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గడికి పరిమితం కాకుండా గడి నుంచి బయటకు వచ్చి ఎన్నికలప్పుడే బయటికి రాకుండా, ఎన్నికలు లేనప్పుడు కూడా కనీసం పేదల గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. పేదల గురించి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. ఎన్నికలు రాగానే సోషల్ మీడియా ద్వారానో, తప్పుడు లేఖల ద్వారానో, అబద్ధాలతో ప్రచారం చేస్తే, డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారో దాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తారీఖు మేము గతంలో మొదటి విడత పాదయాత్ర సందర్భంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పి, నిరుద్యోగ ఇవ్వాలని చెప్పి, ఇంటికో ఉద్యోగం ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు తప్పి తిరిగి మళ్ళా అబద్ధాలే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి 4వ తారీఖు దీపావళి లోపల నోటిఫికేషన్ ఇవ్వకుంటే నిరుద్యోగ సమస్యపై నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో పెద్ద ఎత్తున మిలియన్ మార్చ్ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. రేపటి సమయం ఉన్నది. ముఖ్యమంత్రి వెంటనే స్పందించకుంటే ఈ నెల 12వ తారీఖు నాడు, ఈ నెల 12వ తారీఖు లక్షలాది మంది నిరుద్యోగ యువతతో హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. కాబట్టి అన్ని యూనిట్స్కి సంబంధించిన జేఏసీలు కానీ, ఉద్యోగాలు యువత కానీ, అన్ని స్వచ్ఛంద సంస్థలు, అన్ని యువజన సంఘాలు, రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఈ ఉద్యమం, ఈ మిలియన్ మార్చ్లో పాల్గొని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు ఈ నెల 21వ తారీఖు నుంచి 2వ విడత ప్రజా సంగ్రామ యాత్ర కూడా ప్రారంభించబోతున్నాం. ఎన్నికలైనాక కాంగ్రెస్ బీజేపీ కొట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడే కదా మీరు చేసుకున్నాక 60,000 ఓట్లు వచ్చినాయని చెప్పి మీరు టీఆర్ఎస్ చేసుకున్నారు కదా. వాళ్ళని దొరకబట్టే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకునికే లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఓటు కొనుగోలు చేసారు కదా, కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు కదా. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కలిసి పోటీ చేయాలి, కలిసి పనిచేయాలి. భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసినాయి.
టీఆర్ఎస్ పార్టీ కలిసి కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని పాల్పంచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ టీఆర్ఎస్ పార్టీకే వేరు, మళ్ళీ కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అసలు బీజేపీ టీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీయలే. బీజేపీ కాంగ్రెస్ అసలే మాకు ఇక్కడ ఢిల్లీ లేదు గల్లీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరు పడుచుకుంటాడు? మొత్తం గాంధీ భవన్ ఫుల్ పోలీస్ బందోబస్తు ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసినట్టు ప్రజలందరూ వాస్తవాలు తెలుసు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎన్నికల్లో గెలిచిన వ్యాఖ్యలు చేస్తారు. దానిలో భాగం ఇది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని గద్దెదించి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా ఇలా తల్లి భారతమాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించడానికి 18 గంటలు పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దేశంలో కనుమరుగైపోయింది. అటువంటి పార్టీతో మేముంది పొద్దు పెట్టుకుంటాం. కలిసి ఉండేది మీరు, రాత్రి కూడా మాట్లాడుకునేది మీరు. కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ ఏడే మీటింగ్ పెడితే దానికి పోటీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడుతుంది. ఎవరి కోసం పెడుతున్నారు? మేము నిర్మల్లో బహిరంగ సభ అంటే వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. మేము ఇంకో సభ కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం కొట్టాడుతుంది, టీఆర్ఎస్ పార్టీ కొట్టాడతలేదు. ముఖ్యమంత్రి ఢిల్లీ పోగానే పొంగ చెప్పుకుంటారు, ఫోన్ చేస్తారు, హలో మీరు మాట్లాడుకోండి, నేను ఢిల్లీ పోతున్నా, మీరు బీజేపీ టీఆర్ఎస్ ఒకటే మీరు ప్రచారం చేయని చెప్పని కాంగ్రెస్ ప్రచారం చేస్తారు. ఒక పార్టీ నాయకుడు మన ఓట్లు టీఆర్ఎస్ పార్టీకో ఏంటి బీజేపీకో పోయినంటే కార్యకర్తలు తిరగబడతారు, తరిమి కొడతారు. కార్యకర్తలు కష్టపడి, ఏ పార్టీ కార్యకర్తలైనా కష్టపడి ఆ జెండా కోసం పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు నాయకులు అటు ఇటు పోతారు కావచ్చు. మా పార్టీ అట్లా ఉంటుంది. మా పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేస్తారు. ఈ హుజరాబాద్లో నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి దానికి. హుజరాబాద్లో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి దానికి. మేము ఎవరో రావాలని ఎవరికోసం ఎదురుడం. ఆల్రెడీ మాకున్న సమాచారం ప్రకారము హంపీలో సమావేశాలు జరిగినప్పుడు అటువంటి సమావేశాలు ఆల్రెడీ జరిగినాయి. ఏ సమయంలో అయినా ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు అని చెప్పి మాకున్న సమాచారం. జరగవచ్చు ఏదైనా కూడా అని చెప్తున్నా. జరగచ్చు, ఏ క్షణంలో ఏ రాత్రి ఎప్పుడైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ఇలాంటివన్నీ జరగవచ్చు. త్రిపురార్ సినిమా చూపడం నిన్న ముఖ్యమంత్రి గారికి బయట రాలేకపోయాడు. పోలీసు వాళ్ళు మాత్రం ఆపకుండా మంచిగా విషయం. త్రిపురార్ సినిమా ప్రగతి భవన్ దగ్గర జబర్దస్త్ సినిమా, త్రిపురార్ సినిమా చూపడతాం. మేము చెప్పింది పక్కా చేస్తాం. త్రిపురార్ సినిమా చూపడతాం, త్రిపురార్ సినిమా చూపడతాం, అల్చల్ చేసినాం, అయిపోయింది. భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు. ఇలా మన రాజేష్ సింగ్ గారు గెలిచిన తర్వాత ధర్మం కోసం పనిచేసే వ్యక్తిగా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటిస్తున్నాడు. ఇలా రఘునాథ్ గెలిచినాక ప్రశ్నించే వ్యక్తి, అన్ని సమస్యల మీద అన్ని సబ్జెక్టులు అవగాహన వ్యక్తి. ఇలా ఏ విషయమైనా స్పష్టంగా క్లారిటీగా మాట్లాడే వ్యక్తి మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి కంటే ఈటల రాజేందర్ గారు ఇంకా సీనియరు, 6 సార్లు ఎమ్మెల్యేతో మంత్రిగా పనిచేసాడు. కాబట్టి అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇప్పుడు సంపత్ గారు మీరు టీవీ9 రిపోర్టరు, టీవీ9 ఛానల్ పదా మీరు గొప్పరా? చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు చెప్పరా ఆన్సర్? మీకే ఆన్సర్. మీరు రిపోర్టర్, టీవీ9 ఛానల్ గొప్పదా మీరు గొప్పనా? టీవీ9 ఛానల్ ద్వారా సంపత్ గారు వచ్చిరా? సంపత్ గారు టీవీ9 ఛానల్ వచ్చింది చెప్పరా? టీవీ మీరు న్యూస్ పంపుతారు, టీవీ9కి మైలేజ్ వస్తుంది, టీవీ9 మైలేజ్ వస్తుంది అని చెప్తారు. టీవీ9 మీ ఆన్సర్ చెప్తాను, టీవీ9 మైలేజ్ వస్తుంది. టీవీ9 ఛానల్ లేకుంటే మీరు ఛానల్లో పనిచేయరు, మీరు మైలేజ్ రాదు కదా. భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీ సింబల్ మీద పోటీ చేసిన వ్యక్తి. కొంతమంది కమ్యూనిస్టులు వాళ్ళు పని పాట లేకుండా అక్కడిక్కడ వాగుతూ ఉంటారు. భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత ఏదో సమస్య సృష్టించాలని చెప్పి లేనిపోయిన అపార్థాలతో టీవీలలో పని లేకుండా డిబేట్లు పెట్టించి
పనిచేస్తారు. వాళ్ళ వావుడికి వాళ్ళ మొరుగుడికి ఎవరు పడుచుకోడు చేస్తారు. కాలే 21 స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్. దాంతోపాటు ఇలా వరంగల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ గర్జన అని చెప్పిండు పాపం. విజయ గర్జన పోయి లాస్ట్కు దీక్ష దివస్ వచ్చింది గుర్తొచ్చింది పాపం. విజయ గర్జన ఎందుకు పెడతారో అర్థం కాలే. మరి టీఆర్ఎస్ పార్టీ గెలిచినా గెలుపుకొని విజయ గర్జన పెడతా అన్నారు. లాస్ట్ చివరికి ఏమైందంటే విజయ గర్జన పెడతా అంటే వాళ్ళు స్థలం కూడా ఇస్తలేట వాళ్ళకు. ఇలా విజయ గర్జన పెట్టడానికి వాళ్ళు విజయ గర్జన పెడతారా మీరు వీడుకోరు గర్జన పెడతారా మీ ఇష్టం. అది ఇలా దీక్షా దివస్ ముఖ్యమంత్రి ఏం పొడుచుండి ఏం బీకండి దీక్షా దివస్ నువ్వు దీక్ష చేసినావా? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి దీక్ష చేసినావా నువ్వేనా? నీ దీక్ష సంగతి ఒక్క వారం రోజులు బయటపడతాం. నీతో నీ ఉద్యమ సమయంలో నీతో కలిసి ఉన్నటువంటి నాయకులు ఇలా భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. నువ్వు ఏ విధంగా దొంగ దీక్ష చేసినావు? నువ్వు దొంగ దీక్ష చేస్తే అప్పుడు మళ్ళొచ్చి మళ్ళీ దీక్షలో కూర్చున్న విషయం తెలియదు ఎవరికైనా. ఢిల్లీలో దీక్ష చేస్తా అని చెప్పి ఇంట్లో పోయి అంటే అక్కడున్న మీడియా మిత్రులు పోయి మేము మీడియా కవర్ ఇస్తాం, మొత్తం తెలంగాణ ఉద్యమం చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది, అనేక మంది ఆత్మ బలిదానాలు ఎత్తుని వాళ్ళ నువ్వు వాళ్ళ బలిదానాలు తక్కువ అంచనా ఏకని చెప్పి మీడియా మిత్రులు బెదిరిస్తే మళ్ళీ వచ్చి టెంట్లో కూర్చున్నాను. నువ్వు వాడు దీక్ష చేస్తాడు దీక్షా దివస్ అంటే నవ్వుకుంటారు. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ దీక్ష దివస్ రైతులు అడ్డుకున్నారు. రైతులు అంటే సార్ రైతులు సంధానిస్తే టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కానీ ఇంకో పార్టీ మీటింగ్ మేము వ్యతిరేకించాం. ప్రజాస్వామ్యం ఎవరైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, ఎవరైనా బహిరంగ సభ పెట్టుకోవచ్చు. కానీ రైతులు ఇవ్వాలంటే దౌర్జన్యం చేయడం, దాన్ని కనీసం రైతులను తెలుసుకోవడానికి పోయినటువంటి అక్కడ మా డివిజన్ అధ్యక్షుల మీద దాడి చేయడం, మళ్ళీ ప్రెస్ మీటింగ్ పెట్టి బీజేపీని అడ్డుకుంటుంది. అక్కడ నిన్న గిట్టిన అబద్ధాలు ఆడితేనే మొత్తం బొక్క బొర్ల పడ్డారు. ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించారు మళ్ళీ దీక్షను గుర్తిస్తే మళ్ళీ అబాస్ పడుతుంది టీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ప్రజలందరూ కూడా గుర్తించారు అబ్బా అప్పుడు దీక్ష వేయలేదు, దొంగ దీక్షలు చేసిండు, అప్పుడు మోసపోయాయి కదా నీకు ముఖ్యమంత్రి బాధ్యత చెప్తే ఇవాళ తెలంగాణ తల్లి భావిస్తుండేది. నా స్వాతంత్ర సమరం బ్రిటిష్ కాలం అరాచకాలం ఉండే, మొత్తం పోలీసుల ద్వారా మొత్తం బెదిరించడము, అరెస్టులు చేయడము. ఇవాళ హుజాబాద్ అదే జరిగింది. అందుకే తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు సంతోషపడ్డదట, మళ్ళా తర్వాత బాధపడ్డదట. నిన్న సంతోషపడతారైతే గడిలో బందీ అయి ఉన్నా హుజాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వీరోచిత పోరాటం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా పోరాడండి, ఇంకా ఉద్యమం చేయండి. కానీ భారతీయ జనతా పార్టీ ద్వారానే నాకు బంధ విముక్తి జరుగుతుందని చెప్పి అలా ఆ తెలంగాణ తల్లి నిన్న సంతోషించింది. ఇవన్నీ మర్చిపోయా మళ్ళీ దీక్ష దివస్ పోతే రైతులను ఇబ్బంది పెట్టి రైతుల పంట పొలాలను వాళ్ళ హద్దులను తీసేస్తున్నారు. వీళ్ళు హద్దు చేస్తారే ఇటు పక్కన పట్టుకొని కొట్టాడుకోవాలి. మళ్ళీ వాళ్ళు రైతు లేకుంటే అది భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పంటున్నారు. కానీ మీరు సమావేశం పెట్టుకొని మాకు ఏం అభ్యంతరం లేదు. కానీ బెదిరించి నిన్ననే గుణపడని చెప్పి బెదిరిస్తామని ఇంకా అదే పందం కొనసాగిస్తే తిరగబడతారు. అది హుజాబాద్ ముఖ్యమంత్రికి ఇప్పుడు కావాలి. ఆయన పాలన మీద ప్రజల దృష్టి ఉండొద్దు. మళ్ళీ కాముంటే రైతులు దళిత బంధు అంటారు, దళిత ముఖ్యమంత్రి అంటారు, దళిత 3 ఎకరాలు అంటాము, బీసీ బంధు అంటాము, ఎస్టీ బంధు అంటాము, ఎస్సీ బంధు అంటాము, అగ్రవర్ణాల్లో పేదల బంధు అంటాము, ఇంటికో ఉద్యోగం అంటాడు, రుణమాఫీ అంటాము, నిరుద్యోగ వృత్తి అంటాము, డబుల్ బెడ్రూమ్లు అంటాము, ఆయుష్మాన్ భారత్ అంటాము, ఫసల్ బీమా అంటాము. ఇవన్నీ అంటాం కాబట్టి ప్రజల దృష్టి మళ్లించాలి. అయితే ఉప ఎన్నికలు జరిపించాలి, లేకుంటే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఒకటి తీసుకురావాలి. ఇప్పుడు ఏమైంది మధ్యలో ఆ ప్రాజెక్టు విషయంలో ఇక్కడి నుంచి అంతా పోలీస్ బంద్ తీసుకుని పెట్టిరాడు. ఈయన ప్రాజెక్టు అడ్డుకున్నాడట, అక్కడ కొట్టుకుంటారట అని చెప్పి పోయి పోలీసు వాళ్ళు నవ్వుకున్నారు. ఎందుకు పెట్టి ఎదుగు తీసుకొచ్చి ఇక్కడ కనిపించాము మీరు పోలీసు వాళ్ళను గీడ ఎందుకు పెట్టిరా తిండి దగ్గర చచ్చిపోతున్నాం, వాళ్ళు ఎవరు మేము పోతలేమని చెప్పి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే కదా రాయలసీమను రత్నాలసీమ లాంటి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఎందుకు ఇంకా. కాబట్టి అవకాశవాద రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీగా మారినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇన్ని రోజులు అనుకున్నాడు నేను చెప్పిందే వేదము, నేను ఏది చెప్తే
నేను ఊరించుకుంటా ఏం చెప్తే ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్ర ప్రజలు నమ్ముతారు. ఇన్ని రోజులు భావించాడు ఒక మూర్ఖత్వంతో ఒక అహంకార పూరితంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రికి నిన్న డబ్బులు వందల కోట్ల రూపాయల డబ్బులను విధంగా గెలిచే ప్రయత్నం చేసిండు. ఇలా హుజాబాద్ ప్రజలు ఇలా గుణపాఠం చెప్పారు కాబట్టి కనీసం ఇప్పటికైనా దిగుతారన్నటువంటి కొంచెం ఆశ మాకున్నది. మినిస్టర్ అయిపోయింది కదా వరి కొంటామని చెప్పి మినిస్టర్ అయిపోయింది కదా. ఓ నేను అడిగినా నీకు మోడీ గారన్న ఫోన్ చేసిండా అని చెప్పి అడిగినా, నీకు లెటర్ రాసిండా అడిగినా, లేదు. ఒక కలెక్టర్ గారేమో వరి వేస్తే వరి విత్తనాలతో మొత్తం సీజ్ చేస్తా అంటాడు. ఇంకో కలెక్టర్ గారు ఏమంటారంటే వరి వేసి అంటాడు. ఒక మంత్రి అంటాడు కేంద్రం ఏంది మేమే కొంటామంటాడు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, పండించిన ప్రతి గింజ నేనే కొంటా, గింజ రైతుల ఎవరు కూడా కొనుగోలు కేంద్రం చేస్తాం. మేము రైతు ఎక్కడ పంట పొలం ఉన్నదో ఆడికే వాహనాలు పంపిస్తాం, అక్కడి మేమే ధాన్యం వేసుకొస్తాం, మేమే జోక్తాం, మేము పైసలు అకౌంట్ వేస్తాం, మీకు ఏం బేఫికర్ అన్నాడు. ఇంకో మంత్రి అంటాడు మేమే కొంటా ఉంటాడు, ఇంకానే కేంద్రం కొనాలంటాడు. ఇవన్నీ అయ్యో మేము అందుకే ఇవాళ ఢిల్లీలో సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు ఒక పాలసీ ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఒక లేఖ రాస్తుంది, సమాచారం ఇస్తుంది. మీ రాష్ట్రంలో ఈసారి ఏ పంటను కానీ ఎంత పంట ఇలా ఇవ్వదలుచుకున్నారు కేంద్రానికి, అది పత్తి లేకుంటే ధాన్యమా ఏదైనా కావచ్చు. ఇలా కొనేది పత్తి కొనేది కేంద్రమే, ధాన్యం కొనేది కేంద్రమే, వరి కొనేది కేంద్రమే, పెసరు కొనేది మక్కలు కొనేది కేంద్రమే, అన్ని కేంద్రమే ఉంటుంది. ఈ రాష్ట్రం ఏమి ఉన్నది ఓన్లీ మధ్యవర్తి బ్రోకర్ 2% కమిషన్ తీసుకొని బ్రోకర్ చేస్తారు అంతే, ఇది లేచేది. ఇవాళ కేంద్రం ఏం చేస్తే అడుగుతుంది లేదు. ఈసారి మీ రాష్ట్రం నుంచి ఎంత స్థాయిలో ఇవాళ మాకు ఇస్తున్నారు, ఎన్ని లక్షల క్వింటాల్ మెట్రిక్ టన్ల ధాన్యం మాకు ఇస్తున్నారు అని చెప్పి కేంద్రము వీళ్ళు అడుగుతుంది, ఒక లేఖ రాస్తుంది. రాష్ట్రాలు ఏం చేయాలి, కింది స్థాయిలో గ్రౌండ్ స్థాయి రిపోర్ట్ తెప్పించుకోవాలి, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, ఏర్పాటు చేసుకొని రివ్యూ పెట్టుకొని ఈసారి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇన్ని లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కేంద్రానికి ఇస్తున్నాము అని చెప్పిన తర్వాత కేంద్రానికి ఉంటుంది. యాసంగి స్టార్ట్ అయ్యాలి, పంటలు వేయలే, ఇంకా పంటలు స్టార్ట్ కాలే, ఏం మాట్లాడలే, యాసంగి పంటలకు వరి కొనదట అని చెప్పి వరి వేస్తే ఊరని చెప్పిపోయాడు. ఇవాళ మరి మోడీ గారికి చెప్పాలి కదా, మోడీ గారికి చాలాసార్లు వెండి కదా, 40 నిమిషాల సమావేశం పెట్టాలని చెప్పింది కదా, మరి అప్పుడు ఎందుకు అడగాలి? బట్ ముఖ్యమంత్రికి ఉన్నది ఏంటంటే బాయిల్డ్ రైస్, రా రైస్ సమస్య. కొంతమంది రైస్ మీద కుమ్మక్కై బాయిల్డ్ రైస్ కోసము ఇవాళ రైతాంగం ఇబ్బంది పెట్టి ప్రశ్నిస్తాడు. రైతులు ఇచ్చేది వడ్లు, రైతులు వడ్లు వేస్తే పంట వేసేటప్పుడు రా రైస్ వడ్ల, బాయిల్డ్ రైస్ వడ్డ అని ఏరు వాళ్ళు, వాళ్ళకేం సంబంధం, రైతు ఎందుకు ఇబ్బంది పడుతుంటాం. మీరు ఇవాళ ఒక భువనగిరిలో కానీ పెట్టిండ ఫ్లెక్స్ పెట్టిండి, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కొనందున ఎఫ్సీఐ కొనందున మేము ఇలా వరి వేయద్దు వేరే పంట అని చెప్పి వాళ్ళు ఫ్లెక్స్ పెట్టిండి. వాళ్ళ నిన్న గుణపాఠం చెప్తాడు చూపలేదు. అందుకే మేము హుజాబాద్లో చెప్పిన వరి కావాలన్నా ఉరి కావాలని చెప్పాను. ఆయన కూడా ముఖ్యమంత్రికి ఇంకా బుద్ధి వస్తలేదు. ఓకే అన్న, ఆరోగ్య శాంక్షన్ ఇంకోటి కురిగా దానికోసం ప్రపోజ్ పంపించినాం, తల్లి పంపించి నడుస్తుంది, ప్రాసెస్ నడుస్తుంది. హైవే అవుతుంది కాబట్టి ఈ హైవే పనులు బాగానే చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఆర్ఓబి కాదు మీకు వచ్చింది, ఎఫ్ఓబి, ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్. ఏది రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ ఒక ప్లాట్ఫామ్ ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్. అది థ్యాంక్ యూ అండి. అది మనకు కనుగొంది